హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే చంద్రబాబు నాయుడు సిట్ వేశారు కదా, ఆ సిట్లో అసలు నిజాలు నిగ్గు తేలవని చెప్పేసి ఆయన అయితే వెళ్ళారు మరి కోర్టుకు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, చంద్రబాబు గారికి షాకింగ్ న్యూస్ ఏమన్నా అనుకోవచ్చా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ అయితే వేశారు అసలు నిజాలన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పేసి. కాకపోతే వైవి సుబ్బారెడ్డి గారు ఈ సిట్ ద్వారా ఎటువంటి నిజాలు తేలవు, అందుకే సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఆయన కోరారు. అయితే సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది, విచారణ 4వ తారీఖు పెట్టేసింది. మరి ఏం జరిగే అవకాశం ఏమన్నా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి షాకింగ్ న్యూస్ అని అనుకోవచ్చా? మరి సిట్ని తీసేసి సిబిఐకు ఇటువంటి వాటికి ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మరి ఏం జరిగే అవకాశం ఉంది? కోర్టు అయితే దీన్ని సీరియస్గానే తీసుకుంది. వాస్తవానికి నిజానికి ఈ డిమాండ్ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వమో లేకపోతే కోర్టు కొత్తగా కమిటీ వేసి మీరు దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక కమిషన్ని అడుగుతూ ఉన్నారు. ఈ డిమాండ్ అనేది వైసీపీ నుంచి వస్తుంది కానీ టీడీపీ నుంచి రావట్లేదు. అసలు టీడీపీ నుంచి ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడున్న ప్రశ్న. చాలా కాలంగా ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో డిమాండ్ ఎక్కువైన తర్వాత టీడీపీ చేసిన పని ఏంటంటే చంద్రబాబు గారు సిట్కి ఆదేశించడం, సిట్ ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ నుంచి దాంట్లో పెట్టి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ సిట్ అనేది దర్యాప్తు ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. తమిళనాడులో ఉన్న ఏఆర్ మిల్క్ డైరీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి దర్యాప్తు జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నట్టుండి ఈ పిటిషన్ అనేది కోర్టు స్వీకరించింది, వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్. అయితే వైసీపీ మీద ఇంత పెద్ద ఆరోపణ వస్తే వైసీపీ ఇంత ధైర్యంగా కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేయడం ఏంటి అనేది కొంతమందికి ఉన్న డౌట్. అయితే దీంట్లో క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఏవైతే జంతువుల ఫ్యాట్ కలిసింది అని చెప్పి వాళ్ళు అడుగుతూ వస్తున్నారో ఈ విషయంలో సరైన ప్రూఫ్లు ఎవరు చూపించలేకపోయారు. వెజిటబుల్ ఫ్యాట్ అని చూపించారు కానీ జంతువుల ఫ్యాట్ అనేది ఎవరు చూపించలేకపోయారు. ఏ రిపోర్ట్ కూడా, గుజరాత్ కూడా ఎన్డీడీబీకి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వెజిటబుల్ ఫ్యాట్ అనే ఉంది, జంతువుల ఫ్యాట్ అనేది లేదు. సో ఇక్కడ వీళ్ళ కామెంట్ అనేది కేవలం సోషల్ మీడియాలో రైజ్ అవ్వడం తప్ప, మీడియా ముందు మాట్లాడడం తప్ప అది కరెక్ట్గా ప్రూవ్ చేయలేకపోతున్నారు. రెండోది వచ్చేసి ఆల్రెడీ మైసూరులో, నిజానికి ఇక్కడ రిజెక్ట్ అయినవన్నీ కూడా మైసూరు వెళ్తాయి. మైసూరులో టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే ఉందో అక్కడికి మాత్రం చేరుస్తారు. అటువంటిది అది ఎందుకు చేర్చలేదు అనేది మొదటి నుంచి వస్తున్న వాదన. ఇప్పటికీ కూడా ఆ వాదన ఉంది, ఎందుకు మైసూరు కాకుండా అటు వెళ్ళారు అని చెప్పేసి. సో దీంట్లో ఒక క్లారిటీ అయితే వైసీపీ ఆశిస్తూ వస్తుంది. దీంట్లో డౌట్లు కూడా ప్రజలకు ఉన్నాయి, ఎందుకంటే కన్ఫర్మ్ కాకపోవడం వల్ల. ఇది ఒక యాంగిల్ అయితే. రెండోది వచ్చేసి అసలు కోర్టు ఎందుకు దీన్ని స్వీకరిస్తుంది అంటే ఇది ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ ఇష్యూ. నిజానికి ఇది ఏపీ గవర్నమెంట్ మాట్లాడింది, సిట్టు కూడా వేసింది కాబట్టి దీన్ని కోర్టు స్వీకరించక్కర్లా. సిట్టు ఉంది కదా, సిట్టు దర్యాప్తును బట్టి మేము చూస్తామనొచ్చు. కానీ అలా అనకుండా 4వ తారీఖు దీన్ని విచారణ స్వీకరించింది అంటేనే అర్థం చేసుకోవాలి కోర్టు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకుంది, ఖచ్చితంగా ఇది వివాదం కాకుండా చూడదలుచుకుంది అనేది మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి చంద్రబాబు గారికి ఇది ఏ విధమైన ఇబ్బంది కలిగిస్తుందా అంటే ఖచ్చితంగా కలిగిస్తుంది, దానిలో డౌటే లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఆరోపణ ఎంతవరకు నిరూపణ అనేది ఇప్పుడు ఆ శాంపిల్స్ అనేవి మళ్ళీ కోర్టు సపరేట్గా పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. పంపిస్తే కోర్టు ఇచ్చిన దాన్ని బట్టి ఏం తేలుతుంది అనేది మరొకటి. ఆ శాంపిల్స్ కోర్టు ద్వారా వెళ్ళినప్పుడు అవి వస్తే దాంట్లో ఏం తేలుతుంది, వీళ్ళు చెప్పినట్టు జంతువుల ఫ్యాట్ ఉందని తేలుతుందా లేదని తేలుతుందా అనేది ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్న ఇబ్బందికరమైన ఇష్యూ. అయితే ఈ లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు కోర్టు ఏది చెప్పినా సరే దాన్ని ప్రజలు సీరియస్గా తీసుకునే పొజిషన్లో ఏమి ఉండరు. జంతువుల ఫ్యాట్ కలవలేదన్నా సరే ప్రజల్లో అదేమీ ఇదవ్వదు, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మతపరమైన ఇదిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి కావాల్సిన ఇది జరిగిపోయింది రాజకీయంగా. కాబట్టి కోర్టు తీర్పుల కోసం కూర్చునే పరిస్థితి అయితే గవర్నమెంట్కి ఏం లేదు, ఆడ ఏం జరిగినా సరే చూస్తూ ఉంటారు. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే దీంట్లో మరో రకమైన వివాదం అయితే చెలరేగుతూ వస్తుంది. ఈరోజు చూస్తే ఇప్పుడు జగన్ సంబంధించిన ఏదైతే ఈవెంట్ అది ఆయన తిరుమలలో దర్శించుకోవాలనుకున్నాడు కదా, ఈ దర్శనానికి గండిపడింది. ఆయన డిక్లరేషన్ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి రావడము, జగన్ పర్యటన రద్దు చేసుకోవడం, ఇదంతా జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ వివాదంని ఇలా వదలకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనేది కనిపిస్తుంది. అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే జగన్, ఆయన చేతుల్లో ఉంటుంది. అటువంటిది ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా మరి ఆయన ఎందుకు ఆగిపోయాడు, ఆయనే చేస్తే అయిపోద్ది కదా అనే వాదన ప్రజల్లో నుంచి వచ్చింది. దానికి ఈరోజు జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డిక్లరేషన్ మీరు అన్నారు కన్నా, మరి ఆయన ఏం క్లారిటీ ఇచ్చాడు ఈ డిక్లరేషన్ విషయంలో? ఆయన సంతకం పెట్టేసి వెళ్ళొచ్చు కదా, మరి ఎందుకు ఈ విధంగా పర్యటన రద్దు చేసుకున్నారు? మరి ఆయన వర్షన్ ఏంటి దీని విషయంలో? ఆయన మీడియా మీట్ పెట్టిన తర్వాత ఆయన చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వమే నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఆపేసింది అని చెప్పేసి ఆయన ఒక బాంబు పేల్చాడు. ఇది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. నేను ఇందాక అది మాట్లాడుతూ కూడా ఇదే విషయం ప్రస్తావించా. ఏమన్నా అంటే డిక్లరేషన్ ఆయనే పెట్టి వెళ్ళొచ్చు, కానీ ఆయన డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసేది మళ్ళీ గవర్నమెంటే. నిజానికి యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణాలు ఏమి ఉండవు, చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవో ఏదైతే ఉందో చట్టం, ఆ చట్టం ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇచ్చేసాడు, అది ఓకే అంటే వెళ్ళిపోవచ్చు.
కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపదలుచుకుంటే ఆపేస్తుంది. ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఇప్పుడు చర్య అయితే తీసుకున్నారు. మనం ఏదైతే డౌట్ పడ్డామో అదే జరిగింది. ముందే నోటీసులు ఇచ్చేసి డిక్లరేషన్ కాకుండా ఇచ్చేసి ఈయన ఆపేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేశాడు, ఇట్లా అన్నారు అని చెప్పేసి. దీంతో పాటు మరొక విషయాన్ని కూడా చెప్పాడు. అదేంటంటే జాతీయ స్థాయి నుంచి వేరే రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకులని, కొంతమంది నాయకులని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ దీని విషయంలో నిరసన తెలియజేయడం కోసం ఉపయోగిస్తున్నారు అనేది జగన్ చేస్తున్న ఆరోపణ. సో ఇది అంటే జగన్ దర్శించడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ తిరుపతిలో ఆల్రెడీ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఇది ఎందుకు, ఇది కేవలం కుట్ర కాకపోతే మరేంటి అనేది జగన్ ప్రశ్న. దీని విషయంలో బీజేపీ రాజకీయం చేయదలుచుకుంది, దీన్ని పెద్ద ఇష్యూ చేయదలుచుకుందని మనం మొదటి నుంచి మాట్లాడుతూనే వస్తున్నాం. అనుకున్నట్టుగానే బీజేపీ ఇలా చేస్తుంది అనేది జగనే వెల్లడించడం జరిగింది. మరి ఆ యాంగిల్లో అయినా బీజేపీని జగన్ దమ్ము ధైర్యంతో విమర్శించగలడా అంటే అది కూడా ఆయనకు చేత కావట్లేదు. ఓకే, ఇప్పుడు తన మీద ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళ మీద ఎందుకు డైరెక్ట్గా విమర్శలు లేవు? కుట్రపూరితంగా ఇది చేశారంటున్నాడు. దీంట్లో బీజేపీ తన మంత్రుల్ని తీసుకొచ్చింది, జాతీయ స్థాయి నాయకుల్ని అంటున్నాడు. ఇవన్నీ చెప్పినప్పుడు మరి ఎందుకు బీజేపీని విమర్శించాడు? మరి ఎందుకు వాళ్ళ తప్పును తను ఎత్తి చూపడు? అది చేయాలి కదా. సో అది చేయకుండా కేవలం ఇటువైపు మాత్రమే ఏదో చంద్రబాబు మాత్రమే చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడితే అది ఎవరు ఇది చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక ఎవరున్నారని జగన్ కూడా తెలుసు. కానీ ఆ స్ట్రాటజీని జగన్ ఇప్పుడు అడ్డుకోలేకపోవడానికి కూడా ఇదే మెయిన్ కారణం. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం ఆయనకి సాధ్యం కాదు, ఎవరి మీద? పైనున్న బీజేపీ నాయకుల మీద. కాబట్టే మల్లగుల్లాలు పడుతూ ఏ విధంగా పవన్ ఎదుర్కోవాలి అర్థం కాక ఇబ్బంది పడిపోతున్నాడు. ఒకవేళ ఆయన ముందే స్టాండ్ తీసుకొని సరిగ్గా వ్యవహరించుంటే ఈ పాటికే ఆ బీజేపీ నాయకులను కూడా గట్టిగా విమర్శించుండేవాడు. వాళ్ళ ఇదేంటో మీడియాలో కూడా వైరల్ అయి ఉండేది. కానీ అది చేయలేకపోయాడు జగన్. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. మరి తర్వాత ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా, వెళ్ళే అవకాశం ఉందా అంటే అది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వివాదమైంది పవన్ కళ్యాణ్ మీద, తర్వాత ప్రభుత్వం మీద కూడా క్వశ్చన్లు వస్తాయి. మీరు నోటీసులు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు దర్శించుకుంటే తప్పేంటి అని చెప్పేసి. సో దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా సెన్సిటివ్ టాపిక్గా, మరింత సెన్సిటివ్గా మారిపోయింది. సో రాజకీయ రగడ రేగుతుంది ఇప్పుడు చెప్పాలంటే. ఇప్పటిదాకా ఒక ఎత్తు, దీన్ని నోటీసులు చాపడంతో ఇది మరొక ఎత్తు. ఖచ్చితంగా రగడ రేగుతుంది. మరి జగన్ డిక్లరేషన్ ఫామ్ పట్టుకొని రోడ్డెక్కి నేను వస్తాను అని చెప్పి సవాలు చేస్తాడా, మరి ఏం చేస్తాడనేది చూడాలి. ఎందుకంటే అటువంటి అవకాశం ఆయనకు ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే నన్ను అడ్డుకుంటుంది, రానివ్వట్లేదు, నేను దేవుని దర్శించుకోవద్దా అనే పాయింట్ తీస్తే ఒకసారిగా ప్రజల దృష్టి కూడా జగన్ వైపు ఇలా మల్లుతుంది. తాను భక్తితో వెళ్ళాలనుకున్నాడు కానీ ప్రభుత్వమే అడ్డుకుంటుంది అనే యాంగిల్ బయటకు వస్తుంది. కాబట్టి ఒకసారిగా ఆ సినారియో మారిపోతుంది. మరి ఈ అవకాశాన్ని చక్కగా జగన్ వాడుకుంటాడా, లేకపోతే ఊరికే ప్రెస్ మీట్లు పెట్టుకొని వెళ్ళనివ్వలేదు అని ఏసీ రూమ్లో కూర్చొని ఇలాంటి స్పీచ్లు ఇస్తాడనేది చూడాలి. ఎందుకంటే కార్యాచరణ అనేది డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి చేయడం వేరు, ఇలా ప్రెస్ మీట్లలో చెప్పడం వేరు. సో జగన్ ఇప్పటికైనా ఆ తేడా తెలుసుకుంటే ముందుకు వెళ్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత వచ్చింది?